హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఇండియన్ జాగ్రఫీ 2024 లేటెస్ట్ అప్డేటెడ్గా మనమైతే 2000 బిట్స్తో ప్రతిరోజు ఒక క్లాస్ అయితే చూడబోతున్నామండి. ఆల్రెడీ క్లాస్ నెంబర్ 1 అయితే చెప్పాను. చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మీకు ఈ బిట్స్ అయితే అన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మరి ఆర్పిఎఫ్ కావచ్చు, ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, ఎంటీఎస్, జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అన్ని ఉద్యోగాలకు కూడా ఇండియన్ జాగ్రఫీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? దీంతో పాటుగా సైమల్టేనియస్గా నెక్స్ట్ నుండి సో టాప్ 2000 కరెంట్ అఫైర్స్ ప్లస్ టాప్ 2000 ఇండియన్ మోడర్న్ హిస్టరీ, ఇవి కూడా సైమల్టేనియస్గా రోజు ఒకటండి. ఈరోజు ఇండియన్ జాగ్రఫీ, రేపు కరెంట్ అఫైర్స్, మళ్ళీ ఆ నెక్స్ట్ డే వచ్చేసి మరి భారతదేశ ఆధునిక భారతదేశ చరిత్ర గురించి అయితే చెప్తాను. ఈ విధంగా మనము సైమల్టేనియస్గా 1 by 1 క్లాస్ అయితే చూద్దామండి. ఓకేనా? సో మీరు చేయాల్సిన చిన్న సపోర్ట్ ఏంటి అంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూసి మీ యొక్క విలువైన ఫీడ్బ్యాక్ అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మీరు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకే, లాస్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 50 వరకు అయితే చూసామండి. ఇప్పుడు 51 నుండి అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? క్రింది వాటిని సరిపోల్చండి. పర్యాటక ప్రాంతము మరి అవి ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అనేది క్వశ్చన్. ఓకేనా? ముందుగా మున్నార్, లోనావ్లా, నెక్స్ట్ పాచ్మరి, సపుతారా, ఇవన్నీ కూడా ప్రముఖ వేసవి విడిది కేంద్రాలండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. మరి 1 by 1 చూద్దాము. ఈ యొక్క మున్నార్ అనేటువంటిది ఎక్కడ ఉందండి? మహారాష్ట్రలో ఉందండి. మహారాష్ట్ర. ఓకేనా? నెక్స్ట్ మున్నార్ అనేటువంటిది ఎక్కడ ఉందండి? ఆప్షన్ 1 అండి, గుజరాత్లో ఉంటుంది. ఓకే, గుజరాత్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ లోనావ్లా ఎక్కడ ఉంటుంది? ఇది ఆప్షన్ 4 అండి, మహారాష్ట్రలో ఉంటుంది. నెక్స్ట్ పాచ్మరి ఎక్కడ ఉంటుందండి? పాచ్మరి అనేది మధ్యప్రదేశ్లో ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ సపుతారా అనేది కోర్స్ మిగిలింది కేరళ, కాబట్టి కేరళలోనే ఉండడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ప్రముఖ వేసవి విడిది కేంద్రాల నుంచి తప్పకుండా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది ప్రదేశాలు లేదా స్మారక చిహ్నాలను పరిగణించండి. చూద్దాం. చంపానేర్, పావాగఢ్ ఆర్కియోలాజికల్ పార్క్. నెక్స్ట్ ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, ముంబై. నెక్స్ట్ మాముల్లపురము, సూర్య దేవాలయం, కోనార్కాలయం. పైన పేర్కొన్న వాటిలో ఏది యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? మరి వేటికి యునెస్కో వారి యొక్క వారసత్వ జాబితాలో చోటు పొందినటువంటివి? 1, 2, 3 మాత్రమే రావడం జరిగిందండి. 1, 2 అంటే చంపానేర్, పావాగఢ్ ఆర్కియోలాజికల్ పార్క్, నెక్స్ట్ ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, నెక్స్ట్ మాముల్లపురం గుళ్ళు అండి ఇవి. ఓకేనా? మాముల్లపురం గుళ్ళు అంటారు వీటిని, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో సూర్య దేవాలయానికి అయితే రాలేదు. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, భారతదేశంలోని క్రింది ఏ ద్వీపాలలో చురుకైన అగ్నిపర్వతము కనుగొనబడింది? భారతదేశంలో 2 అగ్నిపర్వతాలు ఉన్నాయండి. ఓకేనా? అవి కూడా 2 కూడా మరి అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఉన్నాయి. మరి వాటిలో చురుకైన అంటే యాక్టివ్ వాల్కనో ఏది అని అర్థం భారతదేశంలో? ఆప్షన్ సి, బారెన్ ఐలాండ్లో ఉందండి. బారెన్ ఐలాండ్లో అయితే ఉంది. మరి ఇది యాక్టివ్గా మనమైతే చెప్పుకోవచ్చు. నార్కొండంలో ఉందండి. నార్కొండంలో కూడా ఉంది. అది విలూప్త అగ్నిపర్వతం, అంటే నిద్రానావస్థలో ఉంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది రేఖాంశంలో ఏది భారత ప్రామాణిక సమయాన్ని నిర్ణయిస్తుంది? భారత ప్రామాణిక సమయాన్ని నిర్ణయించే రేఖ ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 82.5 తూర్పు రేఖాంశం అండి. 82.5 తూర్పు రేఖాంశంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందండి. పైనుండి మన ఏపీలోని కాకినాడ మీదుగా కూడా వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే, గమనించాలి. 82.5 తూర్పు రేఖాంశం అండి. మరి ప్రపంచంలో ప్రామాణిక రేఖాంశం అంటే ఏంటండి? 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశము. ఓకే, గ్రీనిచ్ రేఖాంశము ఉంటుంది. లండన్లోని థేమ్స్ నది మీదుగా ఇది వెళ్తుంది, గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఈ యొక్క గ్రీనిచ్ సమయానికి భారతదేశ కాలమానానికి 82.5 డిగ్రీల కాలమానానికి ఎంత టైం తేడా ఉంటుందంటే 5.5 గంటల తేడా ఉంటుందండి. 5.5 hours తేడా అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్,
ఈ క్రింది నగరాల్లో ఏది సూర్యుని నిలువు కిరణాలను ఎప్పటికీ పొందదు? అంటే సూర్యుని కిరణాలు ఏటవాలుగా పడతాయి అని అర్థం ఇక్కడ. ఆన్సర్ ఆప్షన్ అండి శ్రీనగర్. అందుకే కదండి ఇక్కడ మంచుతో కప్పబడి ఉంటుంది. సూర్యుని యొక్క కిరణాలు ఎప్పటికీ కూడా ఏటవాలుగా నిలువుగా అయితే పడవు. ఓకే, ఇట్లా ఇట్లా భారతదేశ పటం చూసినట్లయితే మరి తూర్పున సూర్యుడు ఉదయిస్తాడండి. సో ఈ యొక్క సూర్యుడు ఉదయించేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ముఖ్యంగా కర్కటక రేఖ వెళ్ళే ప్రాంతంలో సూర్యుని కిరణాలు నెట్ట నిలువుగా పడతాయి. ఓకేనా. ఈ పైన ఏదైతే మంచు పర్వతాలు ఉంటాయో హిమాలయాల ప్రాంతంలో అటు సూర్యుని యొక్క కిరణాలు ఇట్లా నిలువుగా కాకుండా ఏటవాలుగా పడతాయండి ఇలా. అందుకే అక్కడ మంచు అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, పోర్ట్ బ్లెయిర్ అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని క్రింది ద్వీపాలలో ఎక్కడ ఉంది? పోర్ట్ బ్లెయిర్ ఏంటండి? అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని. మరి ఎక్కడ ఉంటుందండి? ఏ దీవిలో ఉంటుంది? ఆప్షన్ డి, దక్షిణ అండమాన్లో ఉంటుందండి. ఎక్కడ? దక్షిణ అండమాన్ ద్వీపంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, 28.38 నార్త్ మరియు 77.12 ఈస్ట్ అనున్నది ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినటువంటి అక్షాంశ రేఖాంశాలుగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా, ఢిల్లీకి సంబంధించిందండి ఇది. ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ యొక్క మ్యాప్ పాయింటింగ్ చూసినట్లయితే 23.38 అక్షాంశము మరియు 77.12 ఈస్ట్ రేఖాంశాల మధ్య ఢిల్లీ అనేది ఉంటుందండి. భారతదేశ పటం చూసినట్లయితే ఈ విధంగా మధ్యలో ఉంటుందండి ఢిల్లీ. పైన భాగంలో ఉత్తరాన పై భాగంలో అయితే ఢిల్లీ మనకి కనిపిస్తుంది. ఓకేనా. భారతదేశంలో అత్యధిక వాతావరణ మార్పులు కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఏంటి అంటే ఢిల్లీ అండి. ఓకేనా. సో వేసవి కాలంలో అత్యధిక వేడి ఉంటుంది, చలికాలంలో అత్యధిక చలి ఉంటుంది, వర్షాకాలంలో కూడా చాలా వర్షాలు ఉంటాయి. ఓకేనా. సో చాలా జీవ వైవిధ్యత కలిగినటువంటి ప్రాంతం అండి ఇది. వాతావరణ వైవిధ్యత, జీవ వైవిధ్యత కాదు, వాతావరణ వైవిధ్యత. నెక్స్ట్, బంగ్లాదేశ్తో ఒకే విధమైన అంతర్జాతీయ సరిహద్దు లేని భారతీయ రాష్ట్రాలు ఏవి? బంగ్లాదేశ్తో ఒకే విధమైన అంతర్జాతీయ సరిహద్దు లేని భారతీయ రాష్ట్రాలు ఏంటండి? ఏ రాష్ట్రంతో లేదు అంటే మణిపూర్తో ఉండదండి. ఓకేనా. పశ్చిమ బెంగాల్తో ఉంటుంది, త్రిపురతో ఉంటుంది, అస్సాంతో కూడా ఉంటుంది, కానీ మణిపూర్తో బంగ్లాదేశ్ సరిహద్దు పంచుకోదు. ఈ బంగ్లాదేశ్ ఆల్మోస్ట్ 4400+ కిలోమీటర్ల సరిహద్దు రేఖ కలిగి ఉంటుందండి మన భారతదేశంతో. అత్యధిక సరిహద్దు కలిగినటువంటి దేశం ఏంటండి? మొదటి స్థానంలో బంగ్లాదేశ్ ఉంటుంది, తర్వాత చైనా ఉంటుంది. ఓకే. మరి భారతదేశంతో అతి తక్కువ సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ అండి. ఓకేనా. ఆఫ్ఘనిస్తాన్ జస్ట్ 100 బిలోనే ఉంటుందండి, 100 బిలోనే ఉంటుంది. ఓకేనా. భారత్కి బంగ్లాదేశ్కు మధ్య డ్యూరాండ్ రేఖ ఉంటుంది. ఓకే, డ్యూరాండ్ రేఖ. భారత్కి బంగ్లాదేశ్కి మధ్య తీన్ కతియా ఉంటుందండి. ఓకేనా. చికెన్ నెక్ అనేది ఉంటుంది. ఓకే, చికెన్ నెక్ గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. న్యూమూర్ దీవులు కూడా ఉంటాయి, వివాదాస్పదంగా ఉన్నాయి భారతదేశానికి బంగ్లాదేశ్కి. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య సరిహద్దు రేఖను రాడ్ క్లిఫ్ రేఖ అంటారు, రాడ్ క్లిఫ్. ఓకే. నెక్స్ట్ వన్, తూర్పు నుంచి పడమరకు కదులుతున్నప్పుడు ఈ క్రింది ప్రదేశాలు సంభవించే సరైన క్రమము. తూర్పు నుంచి పడమరకండి. ఓకేనా. ఆన్సర్ ఆప్షన్ సి చూద్దాం 1 by 1. తూర్పు నుండి పడమరకండి ఈ విధంగా. ఓకే, తూర్పు నుండి పడమరకు. ముందుగా ముర్షిదాబాద్ అండి, ముర్షిదాబాద్. ఓకే, తర్వాత గోరఖ్పూర్, తర్వాత భోపాల్ మధ్యప్రదేశ్, తర్వాత భావ్నగర్. ఇవన్నీ కూడా ఈ విధంగా తూర్పు నుంచి పడమరకైతే కదులుతూ ఉంటాయి. వాటి యొక్క జియోగ్రాఫికల్ ఇండికేషన్స్గా చెప్పుకోవచ్చు. ఈ క్రింది ప్రధాన భారతీయ నగరాల్లో ఏది తూర్పు దిశగా ఉంది? తూర్పు దిశగా ఏది ఉందండి? హైదరాబాద్ ఉందా, భోపాల్ ఉందా, లక్నో ఉందా, బెంగళూరు ఉందా? ఆన్సర్ లక్నో ఉందండి. తూర్పు దిశగా ఎక్కువగా వాలినట్లుగా ఉంటుంది. లక్నో అనేది ఏ రాష్ట్రం యొక్క రాజధాని అండి? లక్నో ఉత్తరప్రదేశ్ యొక్క రాజధానిగా మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ తెలంగాణ, భోపాల్ మధ్యప్రదేశ్, బెంగళూరు కర్ణాటక. ఓకే. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో 4 దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు ఏది గరిష్ట స్థాయిలో భారతీయ రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్స్ అండి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక.
ఓకేనా. 4 దక్షిణాది రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు. ఏది గరిష్టంగా అంటే ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలతో అత్యధికంగా సరిహద్దులు పంచుకుంటాయండి ఈ 2 రాష్ట్రాలు కూడా. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిపోల్చండి. బేతుల్, జగదల్పూర్, జబల్పూర్, ఉజ్జాయిని. మరి ఈ నగరము ఏ నది ఒడ్డులో ఉన్నాయి అనేది క్వశ్చన్ అండి. ఏ నది ఒడ్డులో ఉన్నాయి? ముందుగా బేతూరు గనక చూసినట్లయితే ఆప్షన్ 4 అండి, తపతి నది ఒడ్డున ఉంటుంది. తపతి. తర్వాత జగదల్పూర్ వచ్చేసి ఇంద్రావతి నది ఒడ్డున ఉంటుంది. నెక్స్ట్ జబల్పూర్ వచ్చేసి ఆప్షన్ 3 షీప్రా నది ఒడ్డున. ఉజ్జాయిని నర్మదా నది ఒడ్డున ఉంటుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది ప్రకటనలను గమనించండి. అస్సాం భూటాన్ మరియు బంగ్లాదేశ్లతో సరిహద్దును పంచుకుంటుంది. పశ్చిమ బెంగాల్ భూటాన్ మరియు నేపాల్తో సరిహద్దును పంచుకుంటుంది. మిజోరాం బంగ్లాదేశ్ మరియు మయన్మార్లతో సరిహద్దును పంచుకుంటుంది. పై వాటిలో సరైన ప్రకటన ఏంటి అంటే ఆప్షన్ ఏ 1, 2, 3. 3 కూడా సరైనవే అండి. అస్సాం భూటాన్ మరియు బంగ్లాదేశ్లతో సరిహద్దు పంచుకుంటుంది. పశ్చిమ బెంగాల్ భూటాన్ మరియు నేపాల్తో. మిజోరాం బంగ్లాదేశ్ మరియు మయన్మార్లతో సరిహద్దును పంచుకునేటువంటి భారతదేశ ఈశాన్య రాష్ట్రాలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, కర్కట రేఖ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందో గమనించి వాటిని తూర్పు నుంచి పడమరకు అమర్చండి. తూర్పు నుంచి అడుగుతున్నారు, గమనించాలి క్లియర్గా. చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ముందుగా తూర్పు నుంచి అంటే ఈ విధంగా చూసినట్లయితే మనము తూర్పు నుంచి అంటే ఇటు నుంచి. ఓకేనా. ముందుగా ఎక్కడి నుంచి వెళ్తుందండి ఇది? ఈ విధంగా మనం గమనించినట్లయితే భారతదేశ పటాన్ని తూర్పు నుంచి కనుక గమనించినట్లయితే ముందుగా పశ్చిమ బెంగాల్ అండి, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, పశ్చిమ బెంగాల్. తర్వాత ఆప్షన్ 4 ఆప్షన్ 4 వచ్చేసి జార్ఖండ్ అండి, జార్ఖండ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్, దాని పక్కనే ఛత్తీస్గఢ్ ఉంటుంది. ఛత్తీస్గఢ్ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఒక నిమిషం చూద్దాం మళ్ళీ. ఫస్ట్ పశ్చిమ బెంగాల్ అండి. ఓకేనా, ఫస్ట్ పశ్చిమ బెంగాల్. దాని తర్వాత ఆప్షన్ 4 జార్ఖండ్కి వచ్చేస్తుంది. జార్ఖండ్ తర్వాత ఆప్షన్ 7 ఛత్తీస్గఢ్ అండి, ఛత్తీస్గఢ్కి వచ్చేస్తుంది. ఛత్తీస్గఢ్ తర్వాత ఆప్షన్ 5 మధ్యప్రదేశ్ అండి, మధ్యప్రదేశ్ టచ్ అవుతుంది. మధ్యప్రదేశ్ తర్వాత నెక్స్ట్ దాని పక్కన ఉన్నటువంటి గుజరాత్ అండి. ఓకేనా, గుజరాత్ని అయితే టచ్ కావడం మనము చూడవచ్చు. ఈ విధంగా మొత్తము ఈ యొక్క రాష్ట్రాల గుండా అయితే మరి ఏంటి రాష్ట్రాల గుండా వెళ్తుందో కర్కటక రేఖ 23.5 కర్కటక రేఖ అయితే ఈ యొక్క రాష్ట్రాల గుండా వెళుతుంది. అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ సంస్థ భారతదేశం యొక్క స్థలాకృతి పటాలను సిద్ధం చేస్తుంది? మ్యాప్స్ అండి, భారతదేశం యొక్క మ్యాప్స్. ఏ సంస్థ అండి? జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా. జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క పటాలను మరి ఎప్పటికప్పుడు కూడా తయారు చేస్తుంది. నెక్స్ట్ వన్, కాశ్మీర్ ప్రాంతంలోని ఈ క్రింది ప్రదేశాలను గమనించండి. కాశ్మీర్ ప్రాంతంలో శ్రీనగర్, గిల్గిత్, కార్గిల్, బనిహాల్. మరి దిగువన ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి పైన పేర్కొన్న ప్రదేశాలను ఉత్తరం నుండి దక్షిణంకి అమర్చండి. ఆప్షన్ సి అండి. ముందుగా గిల్గిత్ అండి, గిల్గిత్ అనేటువంటి ప్రాంతం ఉత్తరం నుంచి అంటే పైనుంచి క్రిందికి అని అర్థము. గిల్గిత్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత కార్గిల్ ఉంటుంది, తర్వాత శ్రీనగర్ ఉంటుంది. ఆప్షన్ 4 బనిహాల్ క్రింద, అన్నిటికంటే క్రిందగా ఉండడం అయితే మనము చూడవచ్చండి. ఈ విధంగా మనం జమ్మూ కాశ్మీర్ చూసినట్లయితే పై భాగంలో మనకు గిల్గిత్ ఉంటుందండి. ఓకేనా, గిల్గిత్ అయితే ఉంటుంది ఈ పైన భాగంలో. దాని తర్వాత కిందికి వస్తున్న కొలది నెక్స్ట్ వచ్చేసి కార్గిల్ ఉంటుందండి. ఓకే, కార్గిల్ తర్వాత శ్రీనగర్ ఉంటుంది, శ్రీనగర్ తర్వాత బనిహాల్ అనేటువంటిది ఉంటుంది శ్రీనగర్లో. నెక్స్ట్ వన్, అండమాన్ మరియు నికోబార్ దీవులకు సంబంధించి క్రింది వాక్యాలను లేదా ప్రకటనలను పరిగణించండి. ఇది భూమధ్య రేఖ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. భారతదేశంలో అగ్నిపర్వతం ఉన్న ఏకైక ప్రదేశం ఇదే. భారతదేశంలో పగడపు మంచం ఉన్న ఏకైక ప్రదేశం ఇదే. పగడపు దీవులండి. ఓకేనా, పై వాటిలో సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. 1 మరియు 2 సరైనవండి. 1 మరియు 2 మాత్రమే సరైనవి. మూడవది, భారతదేశంలో పగడపు మంచం లేదా పగడపు దీవులు ఇక్కడ ఉన్నాయండి? లేదండి, లక్షద్వీపుల్లో ఉంటాయి. ఓకే, లక్షద్వీపుల్లో పగడపు దిబ్బ మంచం అంటే దిబ్బ లేదా పగడపు దీవులు ఉంటాయి.
ఓకేనా, గమనించాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సిక్కిం గుండా వెళ్ళే అక్షాంశాలు ఏ రాష్ట్రం గుండా వెళ్తాయి? సిక్కిం గుండా వెళ్ళే అక్షాంశాలు ఏ రాష్ట్రం గుండా వెళ్తాయి? ఆప్షన్ ఏ రాజస్థాన్ గుండా వెళ్తాయండి, అంటే ఒకే వరుస క్రమంలో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, డంకన్ మార్గం లేదా డంకన్ పాస్ అన్నది ఈ క్రింది వాటిలో వేటి మధ్య ఉంది? దక్షిణ మరియు లిటిల్ అండమాన్ మధ్య ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశం పశ్చిమ భారతదేశానికి 75 డిగ్రీల ఈస్ట్ మెరిడియన్ మరియు తూర్పు భారతదేశానికి 90 డిగ్రీల ఈస్ట్ మెరిడియన్ ఆధారంగా 2 సమయ మండలాలను తీసుకుంటే మరి తూర్పు భారతదేశంలోని ఈ క్రింది రాష్ట్రాలలో ఏది ఎక్కువ ప్రయోజనము పొందుతుంది? ఆన్సర్ ఆప్షన్స్ అండి. అస్సాం అయితే ఎక్కువ ప్రయోజనం అయితే పొందడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో విస్తీర్ణ క్రమంలో భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రాలు ఏంటి? విస్తీర్ణ పరంగా ఏంటండి? ఆప్షన్ ఏ, ముందుగా రాజస్థాన్ అండి టాప్లో ఉంటుంది, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర ఉంటుంది, తర్వాత పశ్చిమ బెంగాల్. ఆ విధంగా విస్తీర్ణంలో మనమైతే చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్రింది వాటిలో దక్షిణ నగరం ఏది? దక్షిణాన ఉన్నటువంటి నగరం ఏంటండి? భోపాల, కలకత్తానా, రాయ్పూర, ఉదయ్పూర? ఆన్సర్ రాయ్పూర్ వస్తుందండి. ఓకే, రాయ్పూర్ అనేది దక్షిణాన ఉండేటువంటి నగరంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భూటాన్ను క్రింది ఏ భారతీయ రాష్ట్రాలు చుట్టుముట్టాయి? అంటే దాని చుట్టూ ఉంటాయండి సరిహద్దులు పంచుకుంటూ. భూటాన్ ఆప్షన్ ఏ అండి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కిం. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 82.5 తూర్పు రేఖాంశం భారతదేశానికి భౌగోళికంగా ముఖ్యమైనది ఎందుకనగా? ఎందుకంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఉపయోగం ఏంటి మనకు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఇది భారతీయ ప్రామాణిక సమయాన్ని నిర్ణయిస్తుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం, ఐఎస్టీ, ఇండియన్ స్టాండర్డ్ టైంని అయితే తెలియజేసేది 82.5 తూర్పు రేఖాంశము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, ఛత్తీస్గఢ్తో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలను కలిగి ఉన్న క్రింది సమూహాలను గుర్తించండి. ఛత్తీస్గఢ్తో ఆన్సర్ ఆప్షన్ ఏ. ఆంధ్రప్రదేశ్కు ఉంటుంది, జార్ఖండ్కు ఉంటుంది, మహారాష్ట్రకు ఉంటుంది, ఒడిస్సాకి కూడా ఉండడాన్ని మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. హే గాయస్, మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. ఇంజిన్ జాగ్రఫీ 2024కు సంబంధించి 1200 కంటే ఎక్కువ బిట్స్, ప్రీవియస్ బిట్స్, అంతేకాకుండా ఎక్స్పెక్టెడ్ బిట్స్ చాప్టర్ వైజ్గా ఉంటాయండి. కేవలం 59 రూపాయలకే 1200కు పైగా ఉన్న బిట్ బ్యాంక్ పీడిఎఫ్ అందచేయడం జరుగుతుంది. ఏ విధంగా పొందాలంటే 9030362853 అనే నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ 59 రూపాయలు పే చేసి ఆ స్క్రీన్ షాట్ను సేమ్ నంబర్ వాట్సాప్కి పంపిస్తే విత్ ఇన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు, మీరు కనుక ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారు తప్పకుండా తీసుకోండి. థ్యాంక్ యూ. భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఉన్న మహే ప్రాంతం రాజకీయంగా క్రింది వాటిలో ఏ కేంద్రపాలిత ప్రాంతంలో భాగం? మహే ఆన్సర్ ఆప్షన్ డే అండి. పాండిచ్చేరిలోని ఒక భాగం అండి. ఓకేనా, మహే అనేటువంటిది ఇంపార్టెంట్. నెక్స్ట్, నాగర్ కోయల్ నుండి శ్రీలంక చేరుకోవడానికి క్రింది వాటిలో దేనిని దాటాలి? నాగర్ కోయల్ నుండి శ్రీలంక చేరుకోవడానికి దేనిని దాటాలండి? ఆప్షన్ బి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ని దాటాలండి. ఓకేనా, గల్ఫ్ ఆఫ్ మన్నార్ని దాటాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే ఈ మధ్యలో ఉంటుందండి. గల్ఫ్ ఆఫ్ మన్నార్ భారతదేశానికి శ్రీలంకకు మధ్య ఉన్నటువంటి జలసంధి గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఓకేనా, సో పాక్ జలసంధి కూడా ఉంటుందండి. పాక్ జలసంధి అని కూడా దీన్ని చెప్పుకోవచ్చు మనము. భారతదేశానికి అశ్రుబిందువు అండి శ్రీలంక. ఓకేనా, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ దేశాలతో భారతదేశానికి సరిహద్దు లేదు? దేంతో లేదండి? మంగోలియాతో లేదండి కదా, నేపాల్తో ఉంటుంది, మయన్మార్తో ఉంటుంది, భూటాన్తో కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారతదేశం యొక్క అత్యంత దక్షిణ బిందువు ఎక్కడ ఉంది? అత్యంత దక్షిణ చివరి ప్రాంతం అండి. ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ డి అండి. గ్రేట్ నికోబార్లో ఉంటుందండి. గ్రేట్ నికోబార్లో ఉంటుంది. అండమాన్ నికోబార్ దీవులు ఇక్కడ ఉంటాయి కదా, ఇక్కడ అత్యంత చివరి ప్రాంతం అండి. ఓకేనా, ఇందిరా పాయింట్ అంటారండి, ఇందిరా కాల్ అంటారు. పైన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతము జమ్మూ కాశ్మీర్లో ఇందిరా పాయింట్ అంటారు దీన్ని ఇందిరా కాల్ అంటారు. ఓకేనా, మరి ఇక్కడ కచ్ ప్రాంతం ఉంటుందండి గుజరాత్లో, చిట్ట చివరి ప్రాంతము. మరి ఇటు సైడ్ చూసినట్లయితే దీపు కనుమలు అరుణాచల్ ప్రదేశ్లో చిట్ట చివరి ప్రాంతాలుగా మనకు సరిహద్దులుగా ఉన్నటువంటివి. ఓకే, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 28 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు. రాజధాని ప్రాంతంతో 1తో
సహా. ఇంపార్టెంట్ అండి. సో గైస్ ఇక్కడ చిన్న మోడిఫికేషన్ అండి, 28+8 అండి ఇది. ఓకేనా. ఇంకొకటి ఎక్కడి నుంచి వచ్చిందండి మరి అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. సో అంతకుముందు 7 ఉండేది, ప్రజెంట్ ఆ రాష్ట్ర హోదాను తగ్గించి అంటే రాష్ట్రాన్ని తీసేసి ఓకేనా 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. కాబట్టి అవి 8కి అయితే మారడం జరిగింది. ఇది 8, నేను ఎడిట్ చేస్తాను. ఓకే, అందరు కూడా గమనించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన రాష్ట్రాలలో ఏ రాష్ట్రము విస్తీర్ణంలో చిన్న రాష్ట్రము? ఆన్సర్ ఆప్షన్ డి తమిళనాడు ఉంటుందండి ఈ యొక్క మనకి ఇవ్వబడిన రాష్ట్రాలలో. మరి భారతదేశంలో చిన్న రాష్ట్రం అంటే గోవా వస్తుంది. ఓకే, క్రింది వాటిలో కర్కట రేఖకి దగ్గరగా ఉన్నది ఏది? ఆప్షన్ డి అండి ఝాన్సీ పట్టణం ఉంటుందండి, ఝాన్సీ. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిపోల్చండి. అరకులోయ, దల్హౌసీ, కొడైకెనాల్, మున్నార్ ప్రముఖ వేసవి విడిది కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ 1 by 1 చూద్దాము. ఒకటవది ఒకటే అండి, అరకులోయ ఎక్కడ? విశాఖపట్నం అండి, ఆంధ్రప్రదేశ్లో. దల్హౌసీ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అండ్ కొడైకెనాల్ ఎక్కడ ఉంటుందండి? తమిళనాడులో ఉంటుంది. తమిళనాడులో. మున్నార్ వచ్చేసి కేరళలో ఉంటుంది. ఓకేనా, కేరళలో ఉండడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, కర్కటక రేఖ క్రింది వాటిలో ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది? కర్కటక రేఖ ఆప్షన్ బి గుజరాత్ గుండా అయితే వెళ్తుంది. నెక్స్ట్, భారతదేశం యొక్క ప్రస్తుత జనాభా పరివర్తన ఈ క్రింది వాటిలో దేనిని అంచనాగా ఉంది? ఆప్షన్ డి అండి సాధారణంగా పెరుగుతున్న పట్టణీకరణ అండి. మన జనాభా ఎంత? పెరుగుతున్న పట్టణీకరణ. ఇటీవలి జనాభా లెక్కల రిపోర్టు ప్రకారం 144 కోట్లకైతే పెరిగిందండి మన జనాభా. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిపోల్చండి. పర్యాటక ప్రదేశం రాష్ట్రం అంబర్పేట, ఆరోవిల్, బులంద్ దర్వాజా, గోల్ గుంబజ్ ఎక్కడ ఉన్నాయండి మరి ఇవన్నీ? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ముందుగా చూసినట్లయితే అంబర్పేట వచ్చేసి 4 అండి, రాజస్థాన్లో ఉంది. అంబర్కోట. ఆరోవిల్ వచ్చేసి పాండిచ్చేరిలో ఉంది. నెక్స్ట్ బులంద్ దర్వాజా వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది. గోల్ గుంబజ్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. రాన్ ఆఫ్ కచ్ గురించి క్రింది వాటిలో సరైనది? ఇదొక ప్లాట్ సాలైన్ మార్ష్ ల్యాండ్గా చెప్పుకోవచ్చు. ఇది రాజస్థాన్లో ఉంది. ఇది భారతీయ అడవి గాడిదకు నిలయము. ఇది అనేక ఏకవచన జాతుల జంతుజాలానికి మద్దతునిచ్చే ప్రత్యేకమైన భూమి నిర్మాణం. ఆన్సర్ ఆప్షన్స్ అండి 1, 3, 4 సరైనవండి. ఇదొక ఫ్లాట్ సలైన్ మార్ష్ ల్యాండ్ అండి. ఒక చిత్తడి నేల అని అర్థము, చిత్తడి నేల. ఇది రాజస్థాన్లో ఉందండి, తప్పండి, గుజరాత్లో ఉంది. ఓకేనా, కచ్ ప్రాంతము. నెక్స్ట్, ఇది అనేక జంతుజాలానికి ప్రత్యేకత కలిగినదిగా చెప్పుకోవచ్చు. క్రింది వాటిని సరిపోల్చండి. అనంతపురము, బీజాపూర్, భరత్పూర్, ఫిరోజ్పూర్ ఎక్కడ ఉన్నాయండి ప్లేసెస్? ఆయా ప్లేసెస్ ఎక్కడున్నాయని అయితే అడుగుతున్నారు. ముందుగా అనంతపురం ఆంధ్రప్రదేశ్ అండి. నెక్స్ట్ బీజాపూర్ ఎక్కడుందండి? బీజాపూర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, కర్ణాటక. నెక్స్ట్ భరత్పూర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, రాజస్థాన్లో ఉందండి. భరత్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం ఉంటుంది ఇక్కడ. ఫిరోజ్పూర్ వచ్చేసి పంజాబ్లో ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, క్రింది ఏ పట్టణాలలో ఎల్ఎంటీ అంటే స్థానిక మెరిడియన్ సమయము ఐఎస్టి భారత ప్రామాణిక సమయం నుండి అత్యధిక విచలనాన్ని తెలుపుతుంది? ఏ పట్టణాలలో అండి? ఆప్షన్ డి కోహిమా. ఎక్కడండి? కోహిమా, నాగాల్యాండ్ అండి. నాగాల్యాండ్ రాజధాని ఏంటి? కోహిమా. ఇక్కడ మన స్థానిక మెరిడియన్ సమయం వచ్చేసి చాలా ప్రత్యేకతలు కలిగి ఉంటుందన్నట్లు తెలియజేశారు. నెక్స్ట్, క్రింది వాటిలో డామన్ మరియు డయ్యూలను ఏది వేరు చేస్తుంది? ఆప్షన్ బి అండి కంబత్ గల్ఫ్ అనేది వేరు చేయడం జరుగుతుంది, డామన్ మరియు డయ్యూలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రాలు ఇండో బంగ్లా సరిహద్దులో లేవు? ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రాలు ఇండో బంగ్లా సరిహద్దులో లేవు? ఆప్షన్ డి అండి మణిపూర్లో లేవు. ఎక్కడ లేవండి? మణిపూర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పోర్ట్ బ్లేయర్ ఎక్కడ ఉంది? పోర్ట్ బ్లేయర్ ఆప్షన్ బి అండి దక్షిణ అండమాన్. క్రింది వాటిలో లక్షద్వీప్ అనేది ఎన్ని ద్వీపాల సముదాయము? ఆప్షన్ బి 25 ద్వీపాల సముదాయము. మన భారతదేశంలో మొత్తము 240కి పైగా ద్వీపాలు అయితే ఉంటాయండి. ఓకేనా. నెక్స్ట్, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ భారతదేశంలోని ఏ రాష్ట్రాల మధ్య ఉంది? ఆప్షన్ డి అండి గుజరాత్ మరియు మహారాష్ట్ర మధ్య ఉంటాయి.
క్రింది వాటిలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతము లక్షద్వీపులండి. ఓకే, మన దేశం గురించిన ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. భారతదేశం దాదాపు 3.25 మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. భారతదేశం ఆగ్నేయ అర్ధగోళంలో ఉంది. భారతదేశం యొక్క అక్షాంశ పరిధి 8 డిగ్రీల 4 అడుగుల నార్త్ మరియు 37 డిగ్రీల 4 నార్త్ అక్షాంశాలు. భారతదేశం యొక్క రేఖాంశ పరిధి 68 డిగ్రీల 7 ఈస్ట్ మరియు 97 డిగ్రీల 25 ఈస్ట్ రేఖాంశాల మధ్య ఉంది. ఆన్సర్ ఆప్షన్ డి 1, 3, 4 సరైనది. రెండవది తప్పండి. ఓకేనా, దక్షిణార్ధగోళంలో ఉంటుంది మనది, ఆగ్నేయ కాదు. సో 1, 3, 4 సరైనవి. అండమాన్ మరియు నికోబార్ దీవులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇది భూమధ్య రేఖ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. భారతదేశంలో అగ్నిపర్వతం ఉన్న ఏకైక ప్రదేశం ఇదే. భారతదేశంలో పగడపు మంచం, రిపీటెడ్ క్వశ్చన్ కదండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 2 మరియు 3 ఓకే సరైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, క్రింది వాటిలో డెక్కన్ ఉచ్చు దేని వలన ఏర్పడుతుంది? ఆప్షన్ సి క్రెటేషియన్ ఉల్కనీకరణ ద్వారా ఏర్పడుతుందండి. నెక్స్ట్, ఈ క్రింది ద్వీపాలలో ఏది అగ్నిపర్వత మూలము? ఆప్షన్ ఏ అండి, రీయూనియన్ ద్వీపంగా చెప్పుకోవచ్చు. చివరి క్వశ్చన్ అండి ఈ టాపిక్లో. జాబితాను ఇవ్వబడిన అంశాలను జతపరచండి. కోల్కతా, గౌహతి, ఢిల్లీ, చెన్నై భూకంప ఏ జోన్లో ఉన్నాయి? 1 by 1 చూద్దామండి. ముందుగా ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. కోల్కతా అనేది జోన్ నెంబర్ 3లో ఉన్నాయండి. గౌహతి అనేది జోన్ నెంబర్ 4లో ఉన్నాయి. ఢిల్లీ అనేది జోన్ నెంబర్ 4లో ఉంది. చెన్నై అనేది జోన్ నెంబర్ 4లో ఉందండి, చెన్నై. ఓకేనా. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ జోగ్రఫీకి సంబంధించిన బిట్ బ్యాంక్ అండి. నెక్స్ట్ టాపిక్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా. సో గైస్, ఈ యొక్క టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా మన యొక్క ఇండియన్ జోగ్రఫీ బిట్ బ్యాంక్ కావాలంటే తీసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.